హాయ్ అండి, అందరికీ నమస్తే. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒకే ఒక లైక్ మనం చేసే వీడియో ఏ వీడియో అయినా కొంచెం కష్టాన్ని అనేది తగ్గిస్తుంది. మనం వేపపిండి మా పంటకు ఏ విధంగా వేయాలి, అసలు దానివల్ల ఉపయోగం ఏమిటి, వేయడం వల్ల నష్టం ఎలాంటిది, పురుగు నివారణ ఎలా తెలుసుకోవాలని తెలుసుకుందాము. పంటకు మనం వేపపిండి ఖచ్చితంగా పంటకు వేసుకోవాలండి. వేపపిండి వేయడం వల్ల మనకు నివారణ చీడపీడ పురుగుల నివారణ, నేల సామర్థ్యం పెంచడము, ఎరువుల్లో సామర్థ్యం మెరుగుపరచడము, పంట నిల్వ సంరక్షణ వంటి ప్రయోజనాలు ఉంటాయండి. మనకు ఇది కీటకాలను చంపడము, వాటి పెరుగుదలను అడ్డుకోవడం ద్వారా కూడా బాగా పనిచేస్తుంది. నత్రజని నెమ్మదిగా రిలీజ్ అవుతుంది. అంటే తేమ ఉన్నప్పుడు మనం ఇది వేసుకోవాలి. నత్రజని అనేది మొక్కకు అందిస్తుంది. పోషకాలను బాగా లభిస్తాయండి ఇది వేయడం వల్ల. సేంద్రియమైన పర్యావరణ హితమైన పరిష్కారం ఇది. ఎందుకంటే మనం కెమికల్ కాదు కాబట్టి, మనం సేంద్రియంగా పండించుకుంటున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా వేసుకోవాలి. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. మనము వేపపిండిలో పదార్థాలు కీటకాలను తినకుండా నిరోధిస్తుంది. ఎలాంటి చీడపీడ పురుగులు తినకుండా చెట్టును కాపాడుకోగలుగుతాము. గుడ్లు పెట్టడము, పెరగడము వంటివి కూడా జీర్ణక్రియను అడ్డుకుంటాయి. అంటే దానికి బలం చేదు దాన్ని కూడా తినలేవు అవి. నెమటోస్ వంటి సూక్ష్మజీవులను కూడా పంటను రక్షిస్తుంది. వాటి నుండి కూడా మనకు మిడతలు, చెదలు, ఇతర ఏవైనా కీటకాల నుండి కూడా రక్షించుకోవచ్చు వేపపిండి వేయడం వల్ల. ఎరువుగా అంటే నేలలోని సేంద్రియ పదార్థాన్ని పెంచి నేల నాణ్యతను మెరుగుపరుస్తుంది ఇది వేయడం వల్ల. నత్రజని నెమ్మదిగా విడుదలవుతుంది. ఎరువు సామర్థ్యాన్ని కూడా చాలా బాగా పెంచుతుంది. మనము చాలామంది యూరియాలతో కలిపి వేపపిండి వేస్తారు. దయచేసి వేయకండి. సేంద్రియం అంటే సేంద్రియం లాగానే పండించండి. నేలలో క్షారతను తగ్గిస్తుంది. మనకు మొక్కలు వేర్లకు పోషకాలను అందించి వాటి పెరుగుదలకు బాగా తోడ్పడుతుందండి. మనము ధాన్యాలు, పప్పు వంటివి అంటే ధాన్యాలు, వంటివి పంటలను నిల్వ చేసేటప్పుడు కూడా వేపపిండి కలపడం వల్ల మనకు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు కాపాడుకోవచ్చు. మనం స్టోరేజ్ చేసుకుంటాం. పంటలు మిగిలిపోయినా మనం పండించిన వాటిని పురుగు పట్టకుండా చాలా బాగా నిల్వ ఉంటాయి. ఇది ముఖ్యంగా అండి, మనం పంట వేసేటప్పుడు ముందుగానే మనం వేపపిండి వేసి మనము పంట వేసినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. మనము ఇది స్ప్రే అంటే నీటితో కలిపి మనం మొక్కల ఆకుల పైన కూడా పిచికారీ చేసుకోవచ్చండి. బాగుంటుంది. ఎరువుతో కలిపి అంటే దిబ్బ ఎరువులు ఉంటాయి కదా, వాటితో కలిపి మనము 10 కేజీలు లేకుంటే 25 కేజీలు మన పంటను బట్టి చల్లుకోవచ్చు. ముఖ్యంగా అండి, ఖచ్చితంగా దిబ్బ ఎరువు కానీ మన పంటకు వేపపిండి ఇలాంటివి మాత్రమే వేయండి. ఎలాంటి అనారోగ్య వేస్ట్ మాత్రం వాడకండి. మన నేల చనిపోతుంది. ఇంకా రాను రాను నేల అనేది మనకు కనిపించనంత పొరలుగా అయిపోతుంది. కనీసం వానపాములు తినడానికి కూడా మనం ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఊకే ఉన్నా సరే మన వానపాములు ఇంకా ఎక్కువ అవుతాయి. ఏవి వేయకుండానైనా సరే, బీడు పెట్టైనా సరే, కాకపోతే ఎప్పుడో ఒకసారైనా మనకు మనసుకు వచ్చినప్పుడు అలాగే ఉన్నా అందులో వానపాములు ఎన్నో ఉంటాయి. అలాంటి పొలాలలోనే ఇప్పుడు యూరియాలు, డిఏపీలు వేయడం వల్ల అవి వానపాములు మొత్తం చనిపోయి తేమ శాతం ఎక్కువగా ఉన్నట్లయితే వానపాములు వస్తాయి. ఆ తేమ శాతంలో కూడా యూరియా, డిఏపీలు పోస్తూనే ఉన్నారు. అవన్నీ కాకుండా వేపపిండి, దిబ్బ ఎరువు వేయండి. పంటలు చాలా బాగా వస్తాయండి. మంచి నేల ఉండాలి. అంతే అండి.